ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశంలో కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి హిందూ దేవాలయాల్ని ఆదాయ మార్గాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక చర్చికి ఒక క్రిస్టియన్ ఒక చర్చికి వెళ్తే ఎక్కడ కూడా ఒక టికెట్ తీసుకుని చర్చికి వెళ్ళేటువంటి పరిస్థితులు నాకు తెలిసినంత వరకు నేను చూడలేదు. ఒక ముస్లిము మసీద్కి వెళ్తే టికెట్ తీసుకొని వారి దేవుణ్ణి ప్రార్థించుకునే పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఒక హిందువు దేవాలయానికి వెళితే టికెట్ తీసుకొని ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో వచ్చింది? అందులో ఇది హిందూ దేశం అని కూడా ఇందాక మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది, నేను కూడా హిందువునే అని. సో ఏంటి షఫీ గారు? సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఈరోజు పూర్తి మతాలే వ్యాపారం సార్. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఏదైనా ఉందంటే అది మతము. గుర్తుపెట్టుకోండి, మతమే అతిపెద్ద వ్యాపారము. దశమ భాగాలు అని క్రైస్తవ్యంలో అయినా కానీ, ఇక్కడ హుండీలో డబ్బులైనా టికెట్లని దేవాలయంలో అయినా కానీ, ఇక్కడ మదర్సాలని చెప్పేసి జకాతులని వసూలు చేసుకోవడం కానీ, ఈ జకాత్ ఎవరి హక్కు? నిరుపేదల హక్కు. దశమ భాగం ఎవరి హక్కు? నిరుపేదల హక్కు. ప్రజలకు ఒక్కొక్క రూపాయి దానానికి హక్కులు ఎవరు? నిరుపేదల హక్కులు. కానీ ఇవన్నీ కూడా మత బోధకులు లేక అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు రక్తాన్ని పీల్చినట్టుగా జలగలుగా పీల్చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను సార్, నేను దేవుడితో కనెక్ట్ అవ్వాలి, దేవుడితో మాట్లాడాలంటే మస్జిద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చర్చ్ అవసరం లేదు, గుడి అవసరం లేదు. నేను ఇక్కడ కూర్చొని సృష్టికర్త అనే దైవాన్ని, భగవంతుడిని నేను పిలిస్తే ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరికన్నా సమీపంగా ఉన్నాడు. మీరు నా పక్కన కూర్చున్నారు కానీ మీరు చాలా దూరంగా ఉన్నారు. నా దేవుడు నాకన్నా చాలా దగ్గరగా ఉన్నాడు సార్. నేను బిగ్గరగా పిలిచినా, నెమ్మదిగా పిలిచినా, మనసులో అనుకున్న వింటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడికి మీ కష్టాలు చెప్పుకోండి, ఆ దేవుడికి మీకు కావాల్సింది కోరుకోండి, జీవితానికి కృతజ్ఞతలు దైవానికి తెలియచేసుకోండి. ఏ భాష? మీ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుకోండి సార్. దేవుడికి అన్ని భాషలు వచ్చు. అని సర్వేశ్వరుడు అని పిలిచినా పలుకుతాడు, ఆయన ఓం అని పిలిచినా పలుకుతాడు, ఆయన యెహోవా అనండి, జీవంగా తండ్రి అనండి, అల్లా అనండి, ఏ పేరుతో పిలిచినా ఆ దేవుడు పలుకుతాడు. ఆయన్ని పిలవండి. ఈ మత రాజకీయాల్లోకి వెళ్ళబాకండి. ఈ మిమ్మల్ని దోచుకుంటున్నారు చూడండి. ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది తప్పు సార్. ఇక్కడ చివరి విషయం చెప్తాను. పురోహితుడు అంటాము. పురోహితుడు అంటే ఏంటి? పురము యొక్క హితము కోరేవాడే పురోహితుడు. పురవాసుల యొక్క హితము కోరాలి, వాళ్ళ సామాజిక హితం కోరాలి, వాళ్ళకి ఆర్థిక హితం కోరాలి, వాళ్ళకి ధార్మికంగా నైతికంగా నిలబెట్టాలి. ఈరోజు మనం గుడికి వెళ్తున్నాము, మసీద్కి వెళ్తున్నాము, నైతిక పరివర్తన రావట్లేదు. రంజాన్లో ఉపవాసాలు ఉంటున్నారు, నైతిక పరివర్తన రావట్లేదు. గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నాం, నైతిక పరివర్తన రావట్లేదు. చర్చికి వెళ్తున్నాం, నైతిక ప్రవర్తన ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నైతిక ప్రవర్తన మీద దృష్టి పెట్టట్లేదు. పురం యొక్క హితం గురించి పురోహితుడు ఆలోచించట్లేదు. పాస్టర్ అంటే కాపరి, సంఘ కాపరి, కాచేవాడు నాయకుడు చాలా చక్కగా కాయాలి, సరిగా కాయటం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇమాం అంటే నాయకుడు మంచి వైపు నడిపించాలి, ఇది జరగడం లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూస్తున్నారు. మతానికి సంబంధించినటువంటి దేవాలయానికో లేకపోతే చర్చికో మసీద్కి వెళ్తాడు, కానీ ధర్మం తప్పుతున్నాడు సార్. ధర్మం అంటే ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఉంటారు కదా. మూడు విషయాలు చెప్తాను సార్. ధర్మం అంటే ఇంతకు మించిన ధర్మం లేదు. మొదటిది, మనిషిలో అహంకారం లేకుండా నిరహంకారంగా ఉండడము. అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చూపు చూడకుండా ఉండడము, నేను గొప్ప, అహం మమ అనే విషయాలు లేకుండా ఉండడం. ఎందుకంటే నాది కాదు, ఇవ్వబడింది మాత్రమే. అవునా లేదా? నేను ఉండేవాడు శాశ్వతం కాదు. అహంకారం వద్దు, మొదటి విషయము. నీలో అహంకారం ఉందా, నువ్వు ధర్మం తప్పావు. నీలో నిరహంకారం ఉందా, నువ్వు ధర్మంలో ఉన్నావు. రెండోది మానవత్వము, మనిషిని మనిషిగా చూడటము, మనిషి బాధని నీ బాధగా చూడటము, ఐ కేర్ అనే రెస్పాన్సిబిలిటీ ఉండడం మానవత్వం. నీలో ఉందా, నువ్వు ధర్మంలో ఉన్నావు, లేదా ధర్మం తప్పేసావు. నీతి నిజాయితీ, మాట్లాడే విషయంలో సత్యం ఏంటి, చేసే వ్యాపారంలో నిజాయితీ ఎంత, నీతి ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, నీ రిలేషన్స్ నిలబెట్టడం ఎంత నీతిమంతంగా నువ్వు ఉన్నావు. ఇది సార్ ధర్మం అంటే. ఇది తప్పేమంటే ధర్మం తప్పినట్టే. దేవుడు ఈ ధర్మాన్ని చూస్తాడు. నీలో ధర్మం ఉందా లేదా? ధర్మ పరిరక్షణ కోసమే పాటుపడాలి. ధర్మో రక్షతి రక్షిత.